ఈ రోజుల్లో రోజుకో మద్యం బ్రాండ్ పుట్టుకొస్తుంది. అది నకిలీదా, మంచిదా అనే మాట అటుంచితే అది ఏ బ్రాండ్ అయినా సరే సరుకు ఖాళీ అవ్వాల్సిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ మిగలకుండా ఎప్పటికప్పుడు అమ్ముడయ్యే సరుకు ఏదైనా ఉందా అంటే అది మద్యం మాత్రమే. ఎంత కష్టపడతారో అంత చిల్లవుతుంటారు. మందుకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని భలే క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఒక ప్రముఖ బ్రాండ్ పేరున నకిలీ మద్యం తయారు చేసి వేల కొద్ది క్వార్టర్ సీసాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేడు నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. మహబూబాబాద్ పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న 5గురు ముఠా సభ్యులను అరెస్టు చేయగా విషయం తెలిసి మరో 2 పరారయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీ సెక్రటరీ ఈ ముఠాను నడిపిస్తుండడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ఈ ముఠాలో కీలక సభ్యునిగా ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 4 లక్షల రూపాయల విలువ చేసే 2688 నకిలీ మద్యం క్వార్టర్ సీసాలు, 2 కార్లు సీజ్ చేశారు. వీటితో పాటు 4500 ఖాళీ సీసాలు, 1755 లేబుల్స్, 2000 మూతలు, 60 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో 7గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.